రెండు అడుగుతున్నారని మన వాళ్ళు. ఏంటది? ఎత్తైకం, ఎప్పటికీ, ఏడేళ్ పిరవిక్కం, 7 జన్మలకి. జన్మలంటూ ఉంటే ఎన్ని జన్మలైనా కానీ, జన్మలు లేవంటే దట్ ఈజ్ ఓకే. బట్ ఉంటే ఎన్ని జన్మలున్నా మాకేం పెద్ద ప్రాబ్లం లేదు. దివివా భువివా మా మాస్తు వాసః నరకేవా. కులశేఖరాళ్వార్ ముకుందమాలలో ప్రార్థన చేస్తారండి. నువ్వు నన్ను ఎక్కడ పెట్టుకుంటే నాకేమయ్యా, నువ్వు దివివా భువివా, నన్ను స్వర్గలోకంలో పారేస్తానంటే పారేయి, నరకలోకంలో పారేస్తానంటే పారేయి, ఇంకా ఘోరమైన చోట ఎక్కడ పారేస్తానంటే నాకేమి, నువ్వు ఎక్కడ పారవేసినా నాకేమీ ప్రాబ్లం లేదు. బికాజ్ ఇది నీ వస్తువు. ఇది నీ వస్తువు మంచిగా ఉండాలంటే మంచి చోట పెట్టుకో, లేదా ఎక్కడ పారేస్తారంటే పారేసుకో, నాకేమి మధ్యలో. నీ వస్తువు పోతే నిన్నే అంటారు ఎవరైనా, నన్ను అనేది. ఇప్పుడు మన చేతిలో ఉండేటువంటి ఒక బంగారపు ఉంగరాన్ని తీసుకెళ్ళి అలా రోడ్ల మీద మట్టి మీద పారేస్తే చూసేవాడు తిట్టండి మన్ని, అరే ఏమిట్రా దాని విలువ తెలియదా నీకు, అలా పారేసుకుంటావా అని ఎవరిని అంటారండి? ఉంగరాన్ని అంటారా? ఏ ఉంగరమా, ఏమిటి అలా వెళ్ళిపోతున్నావు, నీ విలువ తెలియదా, ఆయన యజమాని తెలియదా, అలా దూరంగా పోవచ్చునా అని అడుగుతారండి ఉంగరాన్ని ఎవడైనా? నో, యజమానిని అంటారు ఎవడైనా అంటే. నువ్వు యజమానివి కదా, ఇరైవా నేనని చెప్పారు కనుక 7 నువ్వు ఎక్కడైనా పెట్టుకో, కానీ ఒక్కటి మాత్రం కావాలి. ఏంటది? ఉందన్నోడుతోమే యావోం, నీతో ఉండే బంధం మాత్రం మాకు పోవడానికి వీల్లేదు. ఎక్కడైనా భార్య మమ్మల్ని అవధీరిత శారదారవిందౌ చరణౌతే మరణేపి చింతయామి. నువ్వు మాకు ఎక్కడ పారేసా, నీ పాదాలు మాత్రం మా తల నుంచి విడకుండా చూసుకో. ఫినిష్. ఆయన పాదాలు తల మీద ఎప్పుడు ఉండాలట. వీడిని ఎక్కడైనా పారేసుకోమన్నాడు. పాదాలు తల మీద ఉంటే తీసుకెళ్ళి తన పాదాలను ఎవడో నరకంలో పెట్టుకోవాలనుకుంటాడండి? తన పాదాలను ఎక్కడైనా పనికిరాని చోట పెట్టాలనుకుంటాడు? బురదలో పెట్టాలనుకుంటాడు ఎవడైనా? ముళ్ళ మీద పెట్టాలనుకుంటాడు ఎవడైనా? మట్టిలో పెట్టాలనుకుంటాడు ఎవడైనా? అంచేత నన్ను ఎక్కడైనా భార్య నాకేం మెంగలేదు, నీ పాదాలతో ఉండే బంధం మాత్రం పోకుండా చూసుకో. ఫినిష్. ఇంకేం కలేదు నాకన్నా. ఇది తెలివైనటువంటి ప్రార్థన అన్నమాట అండి. ఉందన్నోడుతోమే యావోం, నీతోటి బంధం మాకెప్పుడు పోవడానికి వీళ్ళే. ఉనకే నామ్ ఆల్ సేవోం, మేం చేసే సకల సేవలు కూడా నీకు మాత్రమే చెందేటట్లుగా ఉండాలి. అది ఏ సేవ మేము చేయగలిగినా అది నీకే కావాలంతే. బస్. అయితే ఇలా ఉండేటప్పుడు మధ్యలో అప్పుడప్పుడు కొన్ని చూడండి, ఎంత అద్దం క్లీన్ చేసి పెట్టినా అప్పుడప్పుడు కొంత ధూళి దాని మీద పడుతూ ఉంటుందండి. ఇలాంటి అప్పుడప్పుడు దోషాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. మాలో కూడా అల్పులం కనుక అప్పుడప్పుడు ఏవో కొన్ని ఇది నా ఆనందం కోసం చేస్తున్నా, ఇది నాకు చాలా బాగుంది, ఇది నేను చేస్తున్నా, ఇట్లాంటి దోషాలు ఏర్పడే అవకాశం ఉంది. మనకి ద్వైమంత్రంలో 2వ భాగం ఉందండి. శ్రీమతే నారాయణాయ నమః. ఆ చివర నమః అని ఒక పదం ఉందండి. అందులో అష్టాక్షరి మంత్రంలో ఒక నమః ఉందండి. ఇప్పుడు ఓంకారం తర్వాత ఓం నమః ఒకటి ఉంది అక్కడ. ఆ నమః వేరండి. అది మనలో ఉపాయాన్ని చెప్పేటటువంటి నమః. అయితే ద్వయమంత్రంలో శ్రీమతే నారాయణాయ నమః అని ఇక్కడ ఒక నమః పదం ఉందండి. ఈ నమః పదం పర్పస్ ఏంటంటే, భగవంతుణ్ణి చేరిన తరువాత భగవంతుడి సేవ చేసుకుంటూ ఉండేటప్పుడు అప్పుడప్పుడు ఏవైనా మన అల్పబుద్ధి చేత, అల్పత్వం చేత ఇది నాకు ఆనందంగా ఉంది, ఇది నాకు సంతృప్తి కలిగిస్తోంది అనేది ఒక దోషం. అది అద్దం మీద మళ్ళీ ధూళి పడ్డట్టు అనమాట అండి. అలాంటి దోషాలు ఏవైనా ఏర్పడితే దాన్ని కూడా తొలగించవయా. స్వస్యాపి నార్హం తతః, తనకి తాను కూడా ఆనందం కలగడం అనేటటువంటి స్థితి నాలో కూడా ఉండకూడదు. అలాంటి స్థితి ఎక్కడైనా ఏర్పడితే దాన్ని నువ్వే తొలగించేసేయి. ఇది మన ఆండాళ్ళ తల్లి ప్రార్థిస్తూనే.
మత్తై నమ్ కామంగళ్ మాట్. నీ యొక్క ఆనందానికి విరుద్ధంగా ఏవైనా కొన్ని భావాలు నాలో ఏర్పడితే, అలాంటి దోషాలు ఏమైనా కనుక దాంట్లో చేరినట్లయితే వాటన్నిటిని కూడా మాత్, వాటన్నిటిని కూడా నువ్వు కడిగి పారవేయవయ్యా, తొలగించి పారవేయి. ఇది మన ఆండాళ్ళ తల్లి కోరిన పరమ పురుషార్థం ఇదే. అంటే ఎప్పుడూ భగవంతుడితోటి 7 జన్మలకి సంబంధం తెగకూడదు. మనం ప్రతి సేవ ఏ పని చేసినా అది భగవంతుడి సేవగా ఉండాలి. అందుకే మన వికాస్ తరంగిణి ఒక స్లోగన్ ఏర్పాటు చేసుకుందండి. ఏమని? సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ సర్వీస్ టు గాడ్. యాజ్ సర్వీస్ టు గాడ్. మాధవ సేవగా సర్వప్రాణి. నువ్వు ఏదైనా చేయి, ఏ పనైనా చేయి, కానీ అవన్నీ కూడా భగవంతుడి సేవలుగానే ఉండగలిగేటట్లుగా ఉండాలి. ఇది మనకి పరమ పురుషార్థమని ఆండాళ్ తల్లి మనకి నేర్పింది. భగవంతుణ్ణి ఇది కోరగలగడం చాలా కష్టము.